మహానటుడు నందమూరి తారక రామారావు వంశం నుంచి మరో నందమూరి తారక రామారావు అరంగేట్రానికి అంతా సిద్ధమైంది. లాంఛనంగా క్లాప్ కూడా కొట్టారు. నందమూరి ఆడపడుచు నారా భువనేశ్వరి తొలి క్లాపు ఇచ్చి ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు. అయితే నందమూరి తారక రామారావు అరంగేట్రం పట్ల అంటే ఎన్టీఆర్ కుటుంబంలో 4వ తరం వారసుడు సినీ రంగానికి వస్తున్న ఈ సందర్భంలో నందమూరి ఆడపడుచులందరూ వచ్చి, నందమూరి కుటుంబ సభ్యులందరూ వచ్చి ఆ కొత్త కుర్రాడికి తమ అభినందనలు తెలియజేశారు. దీనికి సాక్ష్యం దివంగత ఎన్టీఆర్ ఘాట్. ఆ ఘాట్లోనే తాత నానమ్మ ఆశీర్వచనాలు తీసుకోవడానికి నందమూరి కుటుంబం అందరూ అక్కడికి విచ్చేసి తమ కొత్త హీరోకు స్వాగతం పలికినట్టుగా మనం భావించవచ్చు. నందమూరి తారక రామారావు జయంతి వర్ధంతి వేడుకల్లో కూడా కనిపించని సందడి ఈ కొత్త కుర్రాడి సినీ ప్రవేశం సందర్భంగా కనిపించడం చాలా ఆశ్చర్యం కలిగించిన ఒక ఆనందించదగిన సన్నివేశంగా మనం చెప్పుకోవచ్చు. నందమూరి హరికృష్ణ తనయుడు నందమూరి జానకిరామ్ కుమారుడు ప్రస్తుతం హీరోగా వస్తున్న నందమూరి తారక రామారావు. ఎన్టీఆర్ పేరునే ఆయన కుటుంబ సభ్యుల్లో కొందరికి పెట్టుకోవడం మనకు ఈ కుటుంబంలోనే కనబడుతుంది. ఉదాహరణకు అక్కినేని నాగేశ్వరరావు గారి కుటుంబం తీసుకుంటే ఆ కుటుంబంలో ఎవరికీ కూడా నాగేశ్వరరావు అని పేరు లేదు. కానీ ఎన్టీఆర్ కుటుంబంలో అంటే నందమూరి కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు. ఇప్పుడు కొత్తగా నందమూరి తారక రామారావు కూడా వచ్చాడు. బహుశా ఇంకా వెలుగులోకి రాని అంటే అనేక మంది కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి వాళ్ళలో ఎవరికైనా ఇదే నందమూరి తారక రామారావు అన్న పేరు ఉందేమో ఇప్పటి వరకైతే తెలియదు. ఇకపోతే ఈ నందమూరి తారక రామారావును ఏ విధంగా సంబోధించాలి? ఇప్పటికే మనకు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి ఇతన్ని కూడా ఎన్టీఆర్గా మనం పేర్కోవాలి. కానీ చిత్ర దర్శకుడు మొదటి నుంచి తారక రామారావు అంటూ సంబోధిస్తున్నారు. అంటే కన్ఫ్యూజ్ లేకుండా జూనియర్ ఎన్టీఆర్కు ఈ కొత్త ఎన్టీఆర్కు కన్ఫ్యూజన్ లేకుండా ఆ పేరు చెప్తున్నారు. ఇక సినీ పరిశ్రమలో కొందరు ఈ చిత్ర దర్శకుడు వైవిఎస్ చౌదరి కావాలనే మరో ఎన్టీఆర్ను సినీ రంగానికి పరిచయం చేస్తున్నారు. ఇప్పటికే అభిమానుల్లో పాతుకుపోయి నందమూరి వంశాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ పేరును కన్ఫ్యూజ్ చేయడానికే ఈ ప్రయత్నం అని కొందరంటే, నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ జరుగుతున్న సందర్భంలో ఈ కొత్త కుర్రాడు ప్రవేశం వెనుక ఉద్దేశం ఏమిటి అని కొందరు సంశయాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఇలాంటి గందరగోళం నందమూరి కుటుంబంలో మాత్రం లేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ కుటుంబానికి సన్నిహితుడైన సభ్యులు చెప్పిన మాటే ఇది. ఆ కుటుంబంలో నుంచి ఇంకో కొత్త హీరో వస్తున్నాడంటే ఆ కుటుంబం అంతా ఆనందించి ఆ కొత్త కుర్రాడికి స్వాగతం పలుకుతుంది. కానీ ఈ వచ్చే కుర్రాడు మరొకరికి పోటీ అనే భావన వారిలో ఎవరికీ ఉండదు. సినీ రంగంలో ఒక సూత్రం ఉంది. వారసత్వపు హీరోలు ఎవరైనా సరే పరిచయం వరకే వాళ్లకు వారసత్వం అనేది ఉపయోగపడుతుంది. ఆ తర్వాత తమ సమర్థతతోనే కెరీర్ కొనసాగించాలి, కెరీర్ నిలుపుకోవాలి, స్టార్డప్ తెచ్చుకోవాలి. ఈ విషయం ఒక నందమూరి కుటుంబానికే కాదు, అక్కినేని కుటుంబానికి, కొణిదెల కుటుంబానికి, దగ్గుబాటి కుటుంబానికి, ఘట్టమనేని కుటుంబానికి అందరికీ వర్తిస్తుంది. కాబట్టి ఒక కొత్త హీరో ఎంట్రీ ఇచ్చినంత మాత్రాన పాత హీరోలకు పోటీ లేదా వేరే దురుద్దేశం ఉంది అనుకోవడానికి ఆస్కారమే లేదని కుటుంబ సభ్యులే అంటున్నారు. ఇకపోతే నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం చాలా కాలంగా అందరూ ఎదురు చూస్తున్నదే. మోక్షజ్ఞ ఎంట్రీ ఈ సంవత్సరమే ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. తొలి సినిమా గురించి కూడా కొంత సమాచారం ఉంది. ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందా లేదా అన్నది పక్కన పెడితే మోక్షజ్ఞ ఎంట్రీ అనేది కన్ఫర్మ్డ్. బాలకృష్ణ వారసుడిగా నందమూరి తారక రామారావు మనవడిగా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది. ఇక జానకిరామ్ కుమారుడు తారక రామారావు ఎంట్రీకి నందమూరి ఆడపడుచులు, నందమూరి కుటుంబ సభ్యులందరూ తరలి రావడం పట్ల కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే జానకిరామ్ దివంగతుడు.
తండ్రి లేని కుర్రాడు తారక రామారావు. కాబట్టి తండ్రి లేని లోటు ఆయనకు స్పష్టంగా కనిపిస్తున్న ఆ భావన కలిగించకుండా కుటుంబం అంతా నీ వెనక ఉంది, కుటుంబం అంతా నందమూరి కుటుంబం అంతా నీకు మద్దతుగా ఉంది అని తెలియజెప్పడానికి ఒక గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలన్న ఉద్దేశంతో నందమూరి తారక రామారావు మొదటి సినిమా క్లాప్ సన్నివేశంలో ఈ కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నట్టుగా కూడా మనం భావించవచ్చు. ఈ అభిమానుల విషయానికి వస్తే అభిమానులు మాత్రం నందమూరి వంశ అభిమానులు. వాళ్లకు హరికృష్ణ, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, తారకరత్న, కళ్యాణ్ రామ్, ఇప్పుడు వస్తున్న తారక రామారావు ఎవరైనా ఒకటే, నందమూరి వారసత్వం ఉన్న అందరినీ వాళ్ళు అభిమానిస్తుంటారనేది వాస్తవం. ఈ విషయంలో మన గతంలో కూడా చూసాం. నందమూరి తారకరత్న కూడా అభిమానులు ఆదరించారు. ఆయన సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్ల దగ్గర ఫ్లెక్సీలు కూడా కట్టిన విషయం మనం గుర్తుంచుకోవాలి. అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ సక్సెస్ఫుల్గా రాణిస్తున్నాడు అంటే ఆయనకు ఆ కుటుంబం అండ కూడా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ విషయం మనం ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఎందుకంటే తెలుగు టాప్ హీరోల్లో నందమూరి తారక రామారావు అంటే జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడో పాతుకుపోయాడు. ఆయన మార్కెట్ చాలా పెద్దది. పాన్ ఇండియా హీరోగా కూడా ఎదిగాడు. భవిష్యత్తులో ఆయన కుమారులు కూడా సినీ రంగ ప్రవేశం చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్ కూడా వారసుడు ఉన్నాడు. వీళ్ళందరూ అంటే ఊహ తెలిసినప్పటి నుంచి ఒక సినిమా కుటుంబంలో ఉంటారు కాబట్టి చదువు పూర్తి చేశాక సహజంగానే సినీ రంగం మీద ఆసక్తి కలుగుతుంది. ఇది గ్లామర్ ప్రపంచం. సెలబ్రిటీ హోదా చాలా కుటుంబ మద్దతు ఉండడం వల్ల చాలా సులువుగా సాధించవచ్చు. సెలబ్రిటీ కావాలని దేశంలో అనేక మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటిది కుటుంబ నేపథ్యం ఉన్న వ్యక్తి సెలబ్రిటీ హోదాను కోరుకోవడంలో తప్పలేదు. ఆ విధంగానే అన్ని కుటుంబాల్లో ఇందాక ముందు చెప్పినట్టు కొనిదెల, ఘట్టమనేని, దగ్గుబాటి, అక్కినేని, ఇప్పుడు నందమూరి, ఇలా కుటుంబాలన్నిటి నుంచి కూడా యువతరం వారసులందరూ కూడా సినీ రంగాన్ని కెరీర్గా తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. మనకు తెలిసి స్క్రీన్ మీద మనం కనిపించే కొందరినే చూస్తున్నాం, కానీ బిహైండ్ స్క్రీన్ కూడా ఈ కుటుంబాలకు సంబంధించిన అనేక మంది తమ కంట్రిబ్యూషన్ అందిస్తున్నారు. దర్శకులుగా, కెమెరామెన్లుగా, ఆర్ట్ డిపార్ట్మెంట్లో, కథలలో, మ్యూజిక్లో, ఇలా అనేక విభాగాల్లో ఈ కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ నందమూరి కుటుంబానికి వీరభక్త హనుమాన్ లాంటి వైవి చౌదరి కొత్త తరం నందమూరి వారసుని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ప్రయత్నం సక్సెస్ కావాలని మనం కోరుకుందాం.